హరీష్ రావు సారు కేటీఆర్ సారు ఇలా మస్తు ఫైర్ మీద ఉన్నారు. ఏడికాడ సర్కార్కు సూట్ పెట్టి తిట్టిపోతారు. అటు రైతులు కూడా సర్కార్కు నడుమిట్లుండి ఒకటే తిట్టిపోతున్నారు. అసలు ఈ ఇద్దరికిద్దరు ఎందుకు తిట్టిపోతారు అంటారు. మరి ఈ సార్లకు ఎందుకంత కోపం వచ్చిందో ఇప్పుడు స్పెషల్గా చూద్దాం పాండ్రి. ఇలా కేటీఆర్ సారు హరీష్ రావు సారు మస్తు ఫైర్ మీద ఉండ్రు. సర్కార్ను లైన్ పెట్టి అరుచుకోబట్టే ఇద్దరికిద్దరు ఢిల్లీకి 60 ట్రిప్పులు గన్ని బ్యాగులకు దిక్కులేదనుకుంటే తిట్టిపోతుర్రు. కొంటలేరు, అమ్మనిత్తలేరు, రైతులను బతకనిత్తలేనంటే తిట్టిపోసినంత పనిచేసిరు ఇద్దరు. ఇక మాజీ మంత్రి హరీష్ రావు సారు సిద్దిపేట ఎన్సనపల్లి వడ్ల కొనుగోలు కేంద్రానికి పోయి సీఎం రేవంత్ రెడ్డి సార్ మీద నిప్పులు జరిగిండు. 2 రోజులలో గిట్ట అడ్లు కొనకపోతే వేలాది మంది రైతులతోటి కలెక్టరేట్ను ముట్టడి చేస్తాను డెడ్లైన్ పెట్టిండేకంగా. ఇలా మన హరీష్ రావు సారు వడ్ల కుప్పల మీద నిలబడి కాంగ్రెస్ నికార్సైన పాలను కడిగి పారేసినంత పనిచేసే రేవంత్ రెడ్డికి జర గట్టిగానే తగిలినట్టుందిగా పంచు. అయ్యా ముఖ్యమంత్రి గారు, నువ్వు అధికారంలోకి వచ్చినాక ఢిల్లీకి 60 ట్రిప్పులు కొట్టినావు కానీ కొనుగోలు కేంద్రాలకు కనీసం లారీల ట్రిప్పులు పెంచినవా అని గడిగినంత పనిచేసిండు. ఇక అన్ని గారడి మాటలు తప్ప రోడ్ల మీద రైతుల వడ్లు పట్టుకొని ఏడుస్తుంటే గన్ని బ్యాగులు పంపించే దిక్కు లేదు. గవర్నమెంట్ మిషన్ మోడ్లు నడతలేదు, పక్క కమిషన్ మోడ్లు నడుస్తుందని తిట్టినోళ్ళు తిట్టినట్టే పోర్రి. రైతుల గుండెలాగిపోయిన ఈ ప్రభుత్వము ఈ రేవంత్ రెడ్డి గుండె కరగడం లేదు. కుప్పల మీదనే పిట్టల్లాగా రైతులు వాలిపోతున్నారు. నిన్న కొల్చారం మండలంలో మెదక్ జిల్లాలో ఒక రైతు చనిపోయినాడు. ఇప్పటికి రాష్ట్రంలో 10-12 మంది రైతులు చనిపోయినారు. ప్రభుత్వం ధాన్యం కొనడం లేదని బాధపడుతున్నారు. ఇప్పుడే ఒక మహిళా రైతు కలిసింది ఇక్కడ, నాగలక్ష్మి. మక్కలమ్మినేమో ఇంతవరకు రూపాయి రాలే. నెల రోజులైంది సార్ నేను ఎన్సాన్పల్లిలో వడ్లు పోసి ఇంతకు సంచులు కూడా ఇయ్యలేదని నాగలక్ష్మి చెప్తా ఉంది. ముఖ్యమంత్రి ఏం డైలాగ్ కొడుతుండు, మిషన్ మోడ్ల వడ్లు కొనుండు అని హైదరాబాద్ లో కూర్చొని డైలాగ్ కొడుతుండు. మిషన్ మోడ్ అట. నీది మిషన్ మోడ్ కాదు రేవంత్ రెడ్డి, నీదంతా కమిషన్ మోడ్. మిషన్ మోడ్ లో కొంటే నత్తలు కూడా సిగ్గుపడతాయి. నీ వడ్లు కొనే పద్ధతి చూస్తే నత్తలు కూడా సిగ్గుపడతాయి. రోహిణి కార్తొచ్చినా 3వ వంతు వడ్లు కొనలే నువ్వు ఇప్పటికి. ఇప్పుడు నీళ్లు లేవు, మనం లేవు. మేమత్తే హైదరాబాద్లో 24 గంటలు నీళ్ళు ఇస్తాం. మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే. అధికారంలోకి రాగానే 24 గంటల విద్యుత్ ఇచ్చినట్టే 24 గంటలు తాగునీటి సరఫరా చేస్తాం అనుకుంటా మాట ఇచ్చినంత పనిచేసిండు కేటీఆర్ సారు. నేను ఇవాళ మీ అందరికీ కూకట్పల్లిలో వాగ్దానం చేస్తా ఉన్నా, మళ్ళీ తిరిగి వచ్చేది 2028లో ముమ్మాటికి గులాబీ జెండానే వస్తుంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. నేను మీకు వాగ్దానం చేస్తా ఉన్నా, మీ ఎమ్మెల్యే గారు ముందే చెప్తా ఉన్నా, 24 గంటల కరెంట్ ఎట్లా అయితే ఇచ్చామో హైదరాబాద్ మహానగరంలో 24 గంటలు మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత కూడా నాది అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా ఇది చేసి చూపెడతా అని చెప్పి కూడా మా ఆడబిడ్డలందరికీ నేను వాగ్దానం చేస్తా ఉన్నా. అనుకుంటే అసంభవం ఏమీ కాదు. 65 ఏళ్లు కాంగ్రెస్ వాళ్ళు కరెంటు కూడా ఇవ్వలేకపోయినారు. వ్యవసాయానికి కరెంట్ ఇవ్వలేదు, హైదరాబాద్ లో ఇళ్లకు కరెంట్ ఇవ్వలేదు, ఆఖరికి పరిశ్రమలకు కరెంట్ ఇవ్వకపోతే వారానికి 3 రోజులు మా కుత్బుల్లాపూర్ లో శివారు ప్రాంతాల్లో ఉండే మరి పరిశ్రమలు మూత పెట్టుకునే పరిస్థితి. అందుకే నేను మీకు చెప్తా ఉన్నా, 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆరే. రేపు మళ్ళీ 24 గంటల నీళ్లు హైదరాబాద్ మహానగరంలో ఇవ్వబోయేది తిరిగి మళ్ళీ కేసీఆర్ అనే మాటను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా ఇచ్చి మీ మనసు గెలుచుకుంటామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇగో ఇది విన్నారు కదా, గాడితోనే ఆగలే సారు మాటలు. హైదరాబాద్లో రేవంత్ రెడ్డి ఒక్క ఇందిరమ్మ ఇండ్లు కట్టినట్టు చూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటాను సవాల్ విసిరిండు. నేను ఈ వేదిక ద్వారా, కూకట్పల్లి వేదిక ద్వారా అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇందిరమ్మ ఇండ్లు అన్నావు కదా, ఇందిరమ్మ ఇండ్లంటివి కదా, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఇస్తా అన్నావు, మిగతా వాళ్ళందరికీ 5 లక్షలు ఇస్తా అన్నావు. హైదరాబాద్ మహానగరంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు నువ్వు కట్టినట్టు చూపెడితే, ఒక్క ఇందిరమ్మ ఇల్లు నువ్వు కట్టినట్టు చూపెడితే నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటా, దమ్ముందా రుజువు చేయని చెప్పి నేను వారిని ఇవాళ సవాల్ చేస్తా ఉన్నా. ఒక్క ఇల్లు హైదరాబాద్ మహానగరంలో ఒక్క ఇల్లు ఎక్కడన్నా కట్టినావా దమ్ముంటే చూపెట్టు. ఉన్న ఇల్లు కూలగొట్టడం తప్ప కొత్త ఇల్లు కట్టే తెలివి లేదు. కానీ చెప్పుకుంటాడు నేను గుంపు మేస్త్రిని అని. గుంపు మేస్త్రి అంటే కడతాడా కూలగొడతాడా అమ్మ నాకు తెలియక అడుగుతా. గుంపు మేస్త్రి అంటే కట్టాలా. వీడెక్కడ గుంపు మేస్త్రి? ఉన్న ఇల్లు కూలగొట్టేటోడు, ఉన్న కొంపలు పూసుకునేటోడు గుంపు మేస్త్రి ఎట్లయితాడు? ఆలోచించండి. ఇక హరీష్ రావు సార్ సుతం మస్తు ఫైర్ మీద ఉన్నాడు. రైతుల గుండెలు ఆగిపోయినా రేవంత్ రెడ్డి గుండె కరుగుతలేదని ఫైర్ అయిండు. సర్కారు ధాన్యం కొంటలేదు, రైతులు బాధపడ్డళ్ళు పడ్డట్టే. కొనుగోలు కేంద్రాలకు అడ్లు పోసి 4 రోజులైనా ఇంతవరకు సంచులు కూడా ఇయ్యాలని చెప్పుకొస్తారు. ఇగో ఈ మాట అనుకుంటా హరీష్ రావు సార్ అయితే రేవంత్ రెడ్డి సార్ మీద మస్తు ఫైర్ అయిండుల్లా. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు 90 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామని చెప్పి ఇప్పుడు 70 లక్షలు అంటున్నారు. ఇదేంది అని నిలదీసే
2 రోజులలో అడ్లు కొనకపోతే ఇక సిద్దిపేట కలెక్టరేట్ ముందే వంట వార్పుడే అనమాట. మెయిన్ పిక్చర్ ఇప్పుడే ఉంది. ఇటు హైదరాబాద్లో కేటీఆర్ సార్ కూడా గట్టిగానే ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ లీడర్ల మీద అలా వైఫల్యాల మీద కాంగ్రెస్ వాళ్ళకి కౌంటర్లు ఇచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు రోజుకో ముచ్చట చెప్పుకుని టైంపాస్ చేస్తుర్రు, అసలు పబ్లిక్ ప్రాబ్లమ్స్ పట్టించుకుంటలేరని కడిగిర్రు. కాంగ్రెస్ లీడర్లు రోజు టీవీలలోకి వచ్చి బీఆర్ఎస్ అయిపోయింది, ఖతమైంది అని డైలాగులు కొడుతుంటే పిక్చర్ ఇంకా బాకీ ఉంది బై, సభ్యత్వ నమోదుతోటి మా పవర్ ఏంటో చూపిస్తాం అని ఇంటిచ్చినంత పనిచేసారు గులాబ్ పార్టీ వాళ్ళు. జనాలు ఎండకు కరెంటు కోతలకు చస్తుంటే వీళ్ళు మాత్రం ఇంకా రివ్యూల మీద రివ్యూలు చేసుకుంటే కాలక్షేపం చేస్తుర్రని సెటైర్లు వేసిర్రు. ఇదంతా ఒక ఎత్తు అయితే రాష్ట్రంలో పాలన ఎట్లుందంటే చనిపోయిన శవాన్ని తీసుకుపోయేందుకు ఫ్రీ వెహికల్ రాక బంధువుల భుజాల మీద తీసుకెళ్లే దుస్థితి వచ్చింది. దీని మీద కేటీఆర్ సారు, హరీష్ రావు సారు ఇద్దరు కలిసి సోషల్ మీడియాలో కాంగ్రెస్ను ఏకిపారేసిర్రుల్లా. ఇదా మీ మార్పు, ఇదా మీ ప్రజాపాలన అడిగితే కాంగ్రెస్ లీడర్ల దగ్గర సమాధానం లేదట. జనాలు బతుకున్నప్పుడు తిప్పలు, సచ్చినం కూడా తిప్పలేనని జనాలు ముక్కున ఏలేసుకోవట అని తిడుతుర్రు. ఆయన ప్రతిపక్షంలోకి వచ్చినాక ఎవరైనా గిట్టే మాట్లాడుతురు, మరి మీరున్నప్పుడు ఏం చేసిర్రు అని వీళ్ళు తిట్టబట్టే. రాజకీయం అంటేనే గింత పటూరి.